ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఆయుర్వేద క్లాస్‌లో వెలిగారం, దీన్నే టంకణ క్షారం అంటారు. దీన్నే లోహద్రావి అంటారండి. లోహద్రావి అని ఎందుకంటారంటే, పూర్వం అనేక లోహాలను కరిగించి వాటిని భస్మాలు చేయడానికి గానీ, వాటిని అనేక రూపాల్లో మార్చడానికి గానీ, ఆ లోహం కరగడం కోసం ఈ వెలిగారం కొంచెం ఏస్తే తొందరగా కరిగిపోతుందనమాట అది. మెల్ట్ అయిపోతుంది ఈజీగా. అందుకు దాన్ని లోహద్రావి అన్నారు. దీన్ని శుద్ధి చేసుకొని వాడుకోవాలండి మందుల్లో. ఇది నీటితోటి కూడి ఉంటుందనమాట. అంటే ఇప్పుడు మన పట్టిక చాలామందికి తెలుసు ఆలం అంటాం కదా! ఆలం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆలం పొంగించినట్టే దీన్ని కూడా ఒక ఇనప మూకుట్లో గానీ, లేకపోతే ఒక మట్టి మూకుట్లో గానీ మీరు వేసి బాగా వేడి చేసి వేపిస్తే ఏమవుతుందంటే దాంట్లో వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి పేలాల్లాగా చాలా తేలిగ్గా దూదిలాగా అయిపోతుందండి. అంతవరకు దీన్ని వేపించాలన్నమాట. వేపించిన తర్వాత దాన్ని చక్కగా పౌడర్ కొట్టుకుని వాడుకోవాలి. దీన్ని ఇంగ్లీష్‌లో బోరాక్స్ అంటారు. ఈ బోరాన్ అనేది ప్లాంట్స్‌కి ఎంత ఇంపార్టెంట్ అంటే, అది ఆ బోరాన్ అనేది డెఫిషియన్సీ వస్తే ఎటువంటి మినరల్లు తీసుకోకుండా ఒక ఏదైనా సరే ఒక పంట, అది వరపొలం అవనివ్వండి, పత్తి చేను అవనివ్వండి, ఒక మామిడి తోట అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఆ బోరాక్స్ లోపం వల్ల, బోరాన్ లోపం వల్ల కాయలు సరిగ్గా కాయవు, చెట్లు ఆరోగ్యంగా ఉండవన్నమాట. సేమ్ అలాగే ఈ బోరాన్ అనేది హ్యూమన్ బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి. దీన్ని రోజు ఒక 250 ఎంజీ, 200 ఎంజీ కనుక తీసుకుంటే మీకు ఆరోగ్యాన్ని కాపాడి, మీ శరీరాన్ని అనేక రకాలుగా కాపాడి, వ్యాధులు రాకుండా చేయటంలో చాలా అద్భుతమైన పాత్ర ఇది పోషిస్తుందండి. ఈ బోరాన్ని మనం అనేక రూపాల్లో వాడుకోవచ్చు. ఇది దగ్గు తగ్గడానికి పనిచేస్తుంది. చాలా వేడి చేస్తుందనమాట. ఇప్పుడు వింటర్ కదండీ! కాఫ్, కోల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ఆ పొంగించిన వెలికారాన్ని మీరు ఒక 3 ఏళ్ళకొచ్చినంత చక్కగా 2 సార్లు వేడి వేడి టీలో యేసుకొని తాగండి. 4 పూటల్లో మీకు దగ్గు, రొంప అన్నీ తగ్గుతాయి. అంత బాగా పనిచేస్తుందనమాట. లేతే మాకు టీ అలవాటు లేదు, వేడి నీళ్ళలో యేసుకొని తాగొచ్చు. అయి 2 కూడా మాకొద్దండి అంటే తేనె, ఈ బోరాను కలిపి బఠానీ గింజల్లే మాత్రలు చేసుకోండి. చేసుకొని బొగ్గన పెట్టుకొని చప్పలిస్తూ ఉండండి. మీ కాఫు, కోల్డ్ కూడా చాలా చక్కగా పనిచేస్తుందనమాట రెండాట్లి మీద. అదేవిధంగా ఇవాళ నూటికి ఒక 50 మంది నెలలో గానీ, 2 నెలల్లో గానీ నోట్లో పొక్కులు వస్తున్నాయండి. లేకపోతే నోట్లో చిన్న చిన్న అల్సర్స్ కింద వస్తున్నాయి. నోరు పుండు పడుతుంది. ఇటువంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువైపోయినాయండి. ఈ పుండు, ఈ అల్సర్స్ అనేది నోట్లో ఉన్న ఫంగల్ వల్ల, అట్లి వల్ల కాకుండా పొట్టలోంచి కూడా వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి వాళ్ళకి ఈ బోరాన్ అనేది చాలా చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది. ఏ విధంగా అంటే, మీరు యాలుక్కాయ గింజలు తీసుకుని ఈ బోరాన్ను అది కలిపి నూరేసి, దాన్ని కొద్దిగా తేనె కలిపి చక్కగా మాత్ర కట్టుకుని బొగ్గన పెట్టుకున్నారనుకోండి, మీ నాలిక మీద పొక్కులు, మీ దవడలకు ఉన్న పొక్కులు గానీ, మీ నాలిక అడుగున అంగుట్లో ఉన్న పొక్కులు, అల్సర్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి. లేదు డైరెక్ట్‌గా బోరాన్ కూడా మీరు ఒక చేతికి తడి చేసుకుని ఆ బోరాన్లో ఉంచితే చేతికి అంటుకుంటుంది కదా! దాంతోటి చిగుళ్ళు, నాలిక కింద, నోరంతా పాముకోండి దాంతోటి. పాముకుని అది లోపలికి మింగిన చాలా మంచిదే, ఎటువంటి ఇబ్బంది లేదు. బెస్ట్ మినరల్ అది హ్యూమన్ బాడీకి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ మినరల్ ఈ బోరాన్ అండి. ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు కాబట్టి లోపలికి మింగినా కూడా మీకు దీనివల్ల ప్రమాదం కాదు. అలాగే థ్రోట్ పెయిన్ వస్తుంది కదండీ! థ్రోట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. గుట్టక మింగనివ్వదు నెలల తరబడి. ఈ శీతాకాలంలో మెయిన్ థ్రోట్ పెయిన్ తోటి ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారండి. వాళ్ళు ఏం చేయాలంటే, ఒక తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకు మీద కొద్దిగా ఒక చిటికెడు బోరాను, 2 చిటికెళ్ళు అతి మధురం, ఎస్ట్ మధు అంటారు మీకు. అన్ని ఆయుర్వేద షాపుల్లోనే దొరుకుతుంది. అది తెచ్చుకుని ఉంచుకోండి. ఆ 2 వేసి ఒక తమలపాకుని చక్కగా ఉండ చుట్టి మీరు ఒక కిల్డీ టైప్‌లో దాన్ని బుగ్గన పెట్టుకుని కొరికి ఆ వచ్చిన కస మింగుతూ ఉండండి. మీరు నైట్ దగ్గు వచ్చి థ్రోట్ పెయిన్ వల్ల నిద్ర పట్టని వాళ్ళు కూడా చక్కగా నిద్రపోతారు. మంచి రిలీఫ్ వస్తుంది. గొంతులో ఉన్న నొస్స తగ్గుతుంది. దగ్గు కూడా తగ్గుతుంది. ఒక 4 రోజులు ఇలాగ ఉదయం, సాయంత్రం తినటం వల్ల మీకు థ్రోట్ పెయిను, థ్రోట్‌లో ఉన్న అల్సర్స్, ఈ కంఠంలో ఉన్న పొక్కులు ఉంటాయి కదండీ! అవన్నీ కూడా తగ్గుతాయండి. చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. ఇలాగా ఈ బోరాన్ అనేది
అనేక రకాలుగా పనిచేస్తుందండి. మైగ్రేన్కి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ విధంగాని అంటే ఈ బోరాను తర్వాత సూర్యకారం అంటాం. దాన్ని శుద్ధి చేసి ఆయుర్వేదంలో వాడతారండి దీన్ని. అది మరి ఇప్పుడు ఎవరు వాడట్లేదు. పూర్వకాలం ఏం చేసేవారంటే బోరాన్ అనేది ఈ సూర్యకారం శుద్ధి చేసిన సూర్యకారం 2 కలిపి బఠానీ గింజల్లాగా మాత్రలు చేసండి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి ఇచ్చేవారనమాట. ఇస్తే మైగ్రేన్ నొప్పి కూడా తగ్గిది. అంటే ఈ బోరాన్ అనేది వెలిగారం అంటాం, దీన్ని టంకనక్షారం అంటాం అని చెప్పాను కదండి. లోహద్రావి అంటారని. ఇన్ని రకాలుగా మనకి వ్యాధులను తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. నేను చెప్పిన ఈ జ్ఞాపకం ఉన్నాయి కదండి, మీరు అతి మధురంతో కలిపి వేసుకోవాలి, అలా కూడా తగ్గుతుంది. లేదు యాలుక్కాయ గింజలో ఇది కలిపి నూరి మీరు తేనెతోటి మాత్ర కట్టుకుని బొగ్గన పెట్టుకున్నా తగ్గుతుంది. డైరెక్ట్గా ఇది కూడా తడివేలుకి అంటించుకుని నోరంతా తోముకుంటే బ్లీడింగ్ గమ్స్ అంటే గమ్స్లో ఫంగస్ ఉండటం వల్ల దానివల్ల మీకు పసకారి బ్లీడింగ్ పళ్ళు కానీ రక్తం కారే దంతాలు, అలాగే గమ్స్ ఉంటాయి కదండి, చిగుళ్ళు అంటాం మనం. ఈ చిగుళ్ళు ఏవైతే వాపులు వచ్చి ఫంగస్ వల్ల బ్యాక్టీరియా వల్ల ఉన్నాయో అవి కూడా తగ్గడానికి ఈ బోరాన్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మంచి ఉపశమనం అనమాట. మీకు వితిన్ అవర్స్లోనే మీకు దాని రిజల్ట్ చూపిస్తుంది. చాలా స్పీడ్గా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ఫంగస్ డిసీజెస్ని కానీ బ్యాక్టీరియాలను చంపడంలో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఇది పనిచేస్తుందండి. ఓకేనండి, నమస్కారం.